మీనరాశి వారికి ఈ వారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? తప్పనిసరిగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో రవి, 6లో చంద్రరాహువులు, 2లో బుధ శుక్ర గ్రహాలు. ధనస్థానంలోనమ్మా బుధ గ్రహం కానీ శుక్రగ్రహం కానీ ఉంటే ఆ వారం చాలా బాగుంటుంది. మన మాట బాగుంటుంది, మన బుద్ధి బాగుంటుంది, మన ఆలోచన బాగుంటుంది, మనకు వచ్చే ధనం కూడా బాగుంటుంది. ప్రధానంగా అధికార యోగం, కార్యసిద్ధి రెండూ ఉన్నాయి. విశేషమైన ధనలాభాలు ఉన్నాయి. అన్ని విధాల శుభకాలం. న్యాయపరమైన లాభాలున్నాయి. ఉద్యోగంలో పేరు సంపాదిస్తారు. స్థిరమైన జీవితం ఏర్పడుతుంది. అపోహలు తొలగుతాయి. ఆదరాభిమానాలతో ఇల్లు కళకళలాడుతుంది. కుటుంబంలోని వ్యక్తులకు మంచి జరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? విష్ణుమూర్తి సందర్శనం శుభదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ద్వాదశంలో కేతు దోషం ఉంది కాబట్టి నిరుత్సాహం రాకుండా ఉలవలు పండితులకు దానం చేస్తే మంచిది.